హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం మనం విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీ భువనేశ్వరి పీఠం వద్ద ఉన్నాం. ఈ పీఠంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చాలా పురాతనమైన నుంచి ఈ పీఠం ఏర్పాటైంది. ఇప్పటికే 5 పీఠాధిపతులు మారారు. ఈ రోజున శ్రీ కమలానంద భారతీ స్వామి గారు పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పీఠంలో ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పీఠంతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి అని తెలుసుకోవడానికి మనం పీఠంలోకి ఎక్కువగా ఉన్నటువంటి సెక్రటరీ రాఘవేంద్ర గారు చెప్పండి సార్, ఏంటి మీరు ఈ పీఠం యొక్క మీ పీఠంకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు పులిగడ్డ రాఘవేంద్ర. ఈ చిదానందాశ్రమం సంబంధించి కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. అయితే నా చిన్నప్పటి నుంచి కూడా ఆశ్రమంతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ 1952లో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇది మొత్తం ఒక పెద్ద నాగక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నాగదేవతలు సంచరిస్తూ ఉంటారు, అందరికి కనబడుతుంటారు, కోరికలు తీరుస్తుంటారు అని చెప్పి ఇక్కడ నాగక్షేత్రము అనేది ఒక పెద్ద తపోభూమి. అప్పుడు అక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన చిదానంద భారతీ స్వామి ఎవరైతే ఉన్నారో ఇక్కడే తపస్సు చేసి హఠయోగంలో వాళ్ళు అత్యున్నత స్థాయిని పొంది ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అనేకమైన మంచి మేలు చేస్తూ సమాజంతో కలిసి ఉంటూ ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. తర్వాత 1978లో సత్యానంద భారతీ స్వామి వారు ఇక్కడ పీఠాధిపతిగా నియుక్తులై భువనేశ్వరి పీఠంగా దీనికి నామకరణం చేసి శ్రీచక్ర స్థాపన చేసి అక్కడి నుంచి ఇక్కడ ప్రతి దసరాలోనూ శ్రీ విద్య దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా నిర్వహణ చేయడం, అలానే ఇక్కడ అనేక ఉపాలయాలు, పంచముఖ హనుమంతుని ఆలయము, నాగదేవత ఆలయము, యాగశాల ఇవన్నీ నిర్మాణం చేసి అనేక కార్యక్రమాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ అనేక వివిధ ప్రాంతాల్లో కూడా ఈ శ్రీ విద్యని తీసుకువెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళకి ఉపదేశాలు చేస్తూ వాళ్ళని శ్రీ విద్యలో భాగం చేస్తూ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్, ఇక్కడ పిల్లలు లేని వారు వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తే పిల్లలు పుడతారని కూడా పెద్ద పేరుంది, ఎట్లా? అంటే ఇక్కడ అనేక మంది గురువులు, సంపన్నులు, భక్తులు ఇక్కడికి వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రీ విద్యలో సాధన చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ తపస్సు చేసి ఆ తపస్సుని ఇక్కడ ధారపోస్తారు. అంటే కేవలం వాళ్ళ కోసం చేసుకోవడం కాదు, సమాజ ఉన్నతి కోసము అనేక మంది సాధకులు వచ్చి ఇక్కడ సాధన చేసి ఆ తపస్సుని ఇక్కడ ధారపోసి కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది ఆ కార్యక్రమం ఇక్కడ. కాబట్టి నాగదేవతలు ఉన్నారు, నాగక్షేత్రంగా పేరు పొందింది. ఇక్కడ అనేకమైన తపశ్శక్తి, దైవశక్తి ఇవన్నీ ఉన్నాయి. నడిచే అమ్మవారు ఇక్కడ అనుభవంలో ఉన్నది. అనేక మంది భక్తులకి వాళ్ళు అనుకున్నది వెంటనే జరగడం, ఇక్కడ ఏదైనా పూజ చేసి సంకల్పం చేసి అది జరగడం, ధర్మకార్యాలు ఏవైతే అనుకుంటారో అవన్నీ ముందుకు వెళ్ళడం, ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చూసేది ఏంటంటే రోడ్డు మీద వెళ్తూ ఎవరికో ఇక్కడ ఏదో శక్తి ఉంది లోపలికి అలా రావాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంత బాగుంది ఏంటి, ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి, ఎంతో అద్భుతంగా ఉంది అని ఒక ఆధ్యాత్మికమైన అనుభూతికి లోనయ్యి చెప్పేవాళ్ళు ప్రతిసారి కనబడుతూనే ఉంటారు. అట్లా చాలామందికి వాళ్ళకి మానసిక బలాన్ని ఇచ్చేది, ఆధ్యాత్మిక శాంతిని ఇచ్చేది అట్లాంటి ఒక గొప్ప స్థలం ఇది. అందులో ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుని దానికి సంబంధించిన పూజలు చేసిన వాళ్ళకి వెంటనే ఆ కోరికలు నెరవేరడం అనేది అనేక మంది చెప్పడం, స్వానుభవం ఇవన్నీ ఉన్నాయి. ఏం చెప్తారు ఇక్కడ పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి గారు, ఏం చెప్తారు? ఆయన ఎట్లా ఉంది? ఎందుకంటే ఆయన చాలా దేవాలయాలు సందర్శించిన దాఖలాలు ఉన్నాయి, పాదయాత్రలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎట్లా ఉంటుంది ఆ పీఠాధిపతి దగ్గర మీరు ఇలా సెక్రటరీగా ఉండి దగ్గరగా అసోసియేట్ అవ్వడం అనేది ఎట్లా ఉంది? అంటే నేను మామూలుగా నా ఉద్యోగం చేసుకుంటూ ఈ బాధ్యతని నిర్వహిస్తున్నాను. అయితే స్వామి నేను హైదరాబాద్లో ఒక సెమీకండక్టర్ చిప్ డిజైనింగ్ కంపెనీలో బోర్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ ఆశ్రమంలో కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. అయితే స్వామీజీతో పాటు పర్యటన చేసినప్పుడు స్వామీజీ వచ్చి సత్సంగాలు జరుగుతున్నప్పుడు స్వామీజీ చెప్పేది ఒకటే, ఏంటంటే మనం అందరం గుడికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? దేవుడిని చూడడానికి కాదు, దేవుడి ద్వారా చూడబడడానికి వెళ్ళాలి. అంటే దేవుడు ఊరికే చూడు, మనం అంత ధర్మబద్ధంగా సమాజం కోసము వ్యక్తిగతంగా నియమనిష్టలతో ఉంటే దేవుడు మనని చూస్తాడు. దేవుడు చూస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. మనమేమి ఆయనకి అప్లికేషన్లు ఏమి పెట్టుకోక్కర్లేదు. దేవుడు మన మీద ఆ దృష్టి ప్రసరిస్తే చాలు, మనం అదృష్టవంతులం, ధన్యులం అవుతాం. అట్లా దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటే దేవుడి ద్వారా చూడబడ్డానికి వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. అయోధ్యలో ప్రజలు అందరూ రాముడితో పాటు నదీ ప్రవేశం చేసి స్వర్గానికి వెళ్ళారు. అయోధ్యకి రాముడు ఊరికే రాలేదు, అక్కడ ప్రజలు అంత సాధన చేసి ఎదురు చూశారు కాబట్టి ఆయన వచ్చాడు. అట్లానే మన బస్తీల్లో
ఉన్న దేవాలయాలు, అక్కడున్న దేవుళ్ళు, వాటి దగ్గరికి మనం ఎంతగా కనెక్ట్ అయి ఉన్నాము. సాక్షాత్తు భగవంతుడు మన సందు చివర గుడిలో ఉన్నాడు, మనం వెళ్తున్నామా, దాంతో మనం కనెక్ట్ అవుతున్నామా, ఇది ప్రధానంగా చెబుతూ భారతదేశం మొత్తం ఒక దైవభూమి. అది కేవలం కవిత్వం వచ్చు కాబట్టి దీన్ని దైవభూమి పుణ్యభూమి అనలేదు. ఇక్కడ దేవుడు సాక్షాత్తు 10 అవతారాలు వచ్చారు, అనేక అంశాలు వచ్చాయి, యుగ యుగాలుగా ఇక్కడ దేవుడు వస్తూ ఉన్నాడు కూడా ఇప్పటికి కూడా. కాబట్టి అలాంటి దైవభూమిలో మనం ఉన్నాము. ఆ దేవుడితో మనం అనుసంధానం అయ్యి ఆ జీవన్ముక్తి వైపు వెళ్ళాలి, దానికి సంబంధించిన ఆలోచనలు చేయాలి, అలా జీవించాలి, మన జీవన సరళిని అలా మార్చుకోవాలని ప్రబోధం చేస్తుంటారు. భారతదేశం మొత్తం ఒక దేవాలయం, మన దేవాలయాల్ని మనమే రక్షించుకోవాలి, మన దేవాలయాల్ని మనమే నిర్వహణ చేసుకోవాలి, మన దేవాలయాల్ని మనమే పోషించాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా సమస్య వచ్చినప్పుడు చాలామంది వస్తారు, కానీ ఆ సమస్య రాకుండా ఉండాలి అంటే మనమే మన దేవాలయాన్ని పట్టించుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద ఆయన 3 సార్లు 30,000 కిలోమీటర్లు 30,000 గుళ్ళకి వెళ్ళొచ్చారు, 8,000 గ్రామాలకి వెళ్ళొచ్చారు. ఇంకా నిరంతరం ఆ పర్యటన జరుగుతుంటుంది. ఇట్లా స్వామీజీతో పనిచేయడం అనేది ఒక గొప్ప అదృష్టము, అనుభవం. ఇది మనం చూసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక కీలకమైన బాధ్యతలు చేస్తూ ఆ స్వామీజీ వెనక నడుస్తున్నారంటే ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారో ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ పీఠానికి సందర్శిస్తే కోరిన కోరికలు కూడా తీరుతాయి. అది కూడా ధర్మబద్ధమైన కోరికలు, ప్రత్యేకమైన పూజలు చేస్తే ఇక్కడ ఆ పవర్స్, ఏదైతే ఆ ఎనర్జీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో మోహన్, ఐ డ్రీమ్స్, గన్నవరం, భువనేశ్వరి పీఠం నుంచి.